ఉండాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడని తర్వాత చూస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి సినిమా శేఖర్ కమ్ముల ఏ ధైర్యంతో నాకు అడిగారు, నాకు ఏమి ఊహించుకుని ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేస్తాను ఒప్పుకున్నాను. ఇదే ఫస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాను. ఆ తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్ ధనుష్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదు. ధనుష్ ఒక్కడే దీన్ని న్యాయం చేయగలరు. తన పెర్ఫార్మెన్స్ అనిపించింది క్యారెక్టర్ చూస్తున్నారు. నిజంగానే తిరుపతిలో సినిమా చూస్తున్న తిరుపతిలో ఓపెన్ చేసినప్పుడు కింద ఒక యాక్సిడెంట్ అయ్యే ముందు బెగ్గర్స్లో కూర్చున్నప్పుడు ధనుష్ అని గుర్తించడానికి ఆ పరిగెత్తగా గుర్తించలేకపోయారు. అంతగా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ సో మచ్ గెటప్ కానీ సో అంటే అక్కడ తెలిసిపోతుంది తన డెడికేషన్ ఏమిటో ఆర్టిస్ట్ గారు. అండ్ ఈ సినిమా నేను ఒక ఎక్స్పీరియన్స్ తప్ప నాకు సినిమాగా నేర్చుకోలేదు, ఒక వాస్తవంగా జరుగుతుందని అనిపించింది నాకు. అండ్ శేఖర్ కమ్ముల డీటెయిల్గా నేను మిగతా అందరి గురించి మాట్లాడే ముందు అసలు నువ్వేంటి, నీ ఆలోచన విధానం ఏమిటి అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. 25 సంవత్సరాల పాటు నువ్వు అనుకున్న విధంగా, నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ తోటి, నువ్వు అనుకున్న కంటెంట్ తోటి 10 సినిమాల కంటే ఎక్కువ చేయకపోయిన ఒక్కొక్కరు ఆణిముచ్చలాగా చేసుకుంటూ ప్రజల గుండెలో, ప్రేక్షకుల గుండెలో ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నారు. అండ్ ఆ మధ్యకాలంలో మీరు నా ఒక పోస్టర్, మీరు 25 years పోస్టర్ మీరు రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు అసలు అది మీట్ అవడానికి, అతను టైం ఇవ్వడానికి నాకు 3-4 days పట్టింది. అంత అంత పట్టింపు పెట్టి నేనంటే సార్ మీకు గుర్తుందని ఏదో మీ 88లో మీ సినిమా స్టేట్ రౌడీ షూటింగ్ ఈ రోడ్ల మీద జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. నేను ప్రేమించే మనిషిలో ఎదురుగా ఉన్నాను, కలిసి బాగుండు అనుకుంటే పోలీసులు రాని పరిస్థితి. కానీ మీరు ఎందుకు నన్ను చూసి రాని పిలిచారు, నన్ను ఒక్కడే పిలిచారు, నేను మీ దగ్గరికి వచ్చాను. నేను ఎందుకు పిలిచానంటే అతను అందరూ హైట్ ఉన్నాడు కాబట్టి పిలుచుంటాను తప్ప అతనే ఉన్నాడంటే నా లోపల భావాలు కానివ్వండి, లేదా ప్రేమ కానివ్వండి, నేను వ్యక్తం చేయగలిగేది